ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇప్పుడు మీకు. అందుకోసమే ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఇప్పుడు చెప్పేది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. ఇది బై చేయమని కానీ సెల్ చేయమని రికమెండేషన్ అయితే కాదు. అంటే టెక్నికల్గా తేడా ఉంది కాబట్టి చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను, అంత ఇంకేం లేదు, అంతకుమించి ఇంకేం లేదు. అంటే ఒకసారి బాగున్నప్పుడు పెడతాను కదా, బాగోలేనప్పుడు కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఏదైనా స్టాక్లోన లాస్లో ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వకండి, ప్రాఫిట్లో ఉంటే మాత్రం జాగ్రత్త పడండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అలాంటి చేయండి. ఎందుకంటే క్రూడ్ తేడా ఉంది, చూపిస్తాను చూడండి. నిఫ్టీ అయితే ఎటుకటికి మధ్యలో ఉందన్నమాట. అది అంటే ఒక మిక్స్డ్గా ఉందన్నమాట, మొత్తం అన్ని సెక్టర్స్ కలిపి. ఆటో సెక్టర్ ఒకటి బాగుంది, తర్వాత ఐటీ సెక్టర్ ఒకటి బాగుంది. ఆ రెండు బాగానే ఉన్నాయి. కానీ మార్కెట్ అంతా ఏం పడిపోదు, తేడా ఉంటే కొన్ని స్టాక్స్ పడితే పడవచ్చు. అవి మనం చెప్పకూడదు సింగిల్ కన్నా. ఏదైనా ప్రాఫిట్లో ఉంటే మాత్రం అది చూసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి తేడా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. చూపిస్తాను చూడండి. మెయిన్ మన క్రూడ్ ఏంటంటే అంటే చాలా డేంజర్లో ఉందన్నమాట. అంటే మరి ఇది పెరిగితే మాత్రం మళ్ళీ హై ఉంది కదా, ఆల్ టైమ్ హై, అది క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. చెప్పలేం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఇప్పుడు ప్యాటర్న్ ప్రకారం చెప్తున్నాను ఇక్కడ. జస్ట్ ఎడ్యుకేషన్ పర్పసే. మీరే డెలివరీ ట్రేడ్లు గట్టి ఏం తీసుకోకండి, నిఫ్టీలో కానీ క్రూడ్లో కానీ. కావాలంటే చెప్పిన డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి, ఇంట్రాడే వర్క్ మాత్రం చేయండి, అంతే, ఇంకేం లేదు. ఎప్పటికీ ఇంపార్టెంట్ ఇలాంటి అప్డేట్స్ ఏముంటే టెక్నికల్గా ఇలా ప్రాబ్లం ఉంటే పెడుతుంటాను, అంతేగాని రికమెండ్ చేయను, గుర్తుపెట్టుకోండి. ఈ ఇండెక్స్ ఎప్పుడు కూడా, నిఫ్టీ కానీ క్రూడ్ ఆయిల్ కూడా ఓన్లీ ట్రేడింగ్ వరకే, సేమ్ డే వరకే. అది కూడా ఇదేంటంటే క్రూడ్ ఆయిల్ చూడండి, ఇది ఉంది కదా 9000 ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. ఇది 9000 క్రాస్ అయితే ఫుల్ కన్ఫర్మేషన్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అయింది లెఫ్ట్ రైట్, కానీ ఇది మళ్ళీ కింద పడవలసింది. ఇక్కడ ఈ క్యాండిల్తో కింద పడిపోద్ది అనుకున్నాం, మళ్ళీ పైకి వస్తుంది చూసారా. ఈ లో ఉంది కదా, నిన్నటి హై ఉంది కదా, హై క్రాస్ చేసింది అందకల. అంటే ఇప్పుడు చూడండి, చూపిస్తాను. చూసారా, ఇదనమాట. ఇలా ఉంది ప్రస్తుతానికి వాతావరణం. సేమ్ యూఎస్ది కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఏమీ లేదు, 8500 ఉంది కదా, 8500 క్రాస్ అయితే స్పీడ్కి వెళ్ళిపోద్ది పైకి. ఇప్పుడు ఏంటంటే ఈ లో కట్ అవ్వాలి. 7500 ఉంది కదా, 7500 కిందకు వస్తేనే మనకి మార్కెట్స్కి సేఫ్ అనమాట. అంటే మొత్తం క్రాష్ అయిపోతాయని కాదు, అక్కడక్కడే తిరుగుతుంటాయి. మనలో కింద పడినవాళ్ళండి, ఏదో ఒక సెక్టర్తో పైకి లేపుతుంటారు. ఆటో సెక్టర్, అది ఐటీ సెక్టర్స్ ఉంటాయి కదా, అందులో బాగా పైకి లేపుతుంటారు. ఫార్మా ఒకటి పెరుగుతుంటుంది, పెరిగితే చూసుకోండి. ఇది 7500 క్రాస్ అయ్యి కిందకి వెళ్తే మనకి సేఫ్ జోన్ అనమాట, అంటే మనకి మార్కెట్ మంచిది. ఇప్పుడు 8500 దాటి పైకి వెళ్తే అంటే ఇది తొందరగా ఎంట్రీ అనమాట. ఇది అంటే పైకి, అంటే డెలివరీ చెప్పట్లేదు, మళ్ళీ దాటితే ఎంటర్ అయిపోయి చెప్పట్లేదు, జస్ట్ చెప్తున్నామంట. అంటే ఇది దాటితే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. 8500 దాటితే 9000 అంటే ఇంక ఫుల్గా అనమాట. అది చూసుకోండి. సేమ్ ఇప్పుడు యూఎస్ది చూపిస్తున్నాను చూడండి. యూఎస్ ఆయిల్ అది $84 ఉంది కదా, ఇదైతే $90. 90 దాటితే సేమ్ ప్యాటర్న్ ఇక్కడ ఇంచుమించు అలాగే ఉంటాయి. ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 84 నడుస్తుందంటే అది ఒక 2-3 ఎక్స్ట్రా ఉంటుంది, 87, 88 అంత ఉంటుంది, అంతే. నేనేం న్యూస్ గట్రా చూడండి, ఎప్పుడు టెక్నికల్స్ ఫాలో అవుతుంటాను. ఏదైతే ఎక్కడ తేడా జరుగుతుంది నాకైతే తెలియదు. న్యూస్ చూడండి, ఎందుకంటే అది పెద్ద న్యూసెన్స్ అనమాట. మనకి చార్ట్స్ చెప్పేస్తే ఏం తేడా జరిగితే. ఇది పరిస్థితి అయితే ఇది కూడా ఇలా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. $90 క్రాస్ అయితే మాత్రం ఇది కూడా మళ్ళీ మనకి తేడా జరిగిపోద్ది అనమాట. ప్రస్తుతానికి అటుకటి మధ్యలో ఉంది, చూసుకోండి. ఏదైనా ఉంటే జాగ్రత్త పడమని చెప్తున్నాను, అంతే, ఇంకేం లేదు. అంటే లాస్లో ఉంటే ఏం ఎగ్జిట్ అవ్వసరం లేదు, ఇవన్నీ టెంపరీ, ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు ఏమైనా జరగవచ్చు, ముందుగా జాగ్రత్త కోసం చెప్తున్నాను, అంతే, ఇంకేం లేదు. ఉదయం చెప్పాను కదా, హీరో మోటార్ తీసుకోమని చెప్పాను, బాగా పెరిగింది కదా. ఒకవేళ అందులో ఏమైనా ప్రాఫిట్ ఉంటే అందులో బుక్ చేసుకోండి. ఆ సెక్టర్ బాగానే ఉంది. షార్ట్ టర్మ్ కోసం లాంగ్ టర్మ్ ఉంచాలంటే ఉంచొచ్చు, పర్లేదు. ఎందుకంటే వచ్చేవన్నీ ఫెస్టివల్ సీజన్స్ కదా, ఉంచొచ్చు, పర్లేదు. అవి క్వాలిటీ స్టాక్సే కాబట్టి పర్వాలేదు. అది ఇంకోటి చెప్పాను కదా, అది పెరగలేదులేండి, ఆ ఎంట్రీ పాయింట్ రాలేదు, పర్లేదు. అందుకే ఇప్పుడు నేను నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ఎప్పుడు వీడియోలో చెప్తుంటాను. ఏం తేడా ఉన్నా కొంచెం 2 రోజులు లేట్ అయినా బాధ ఉండదు అనేసి. ఇది మాత్రం రికమెండేషన్ కాదు, జాగ్రత్త కోసం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా ఉంటే రేపు ఉదయం మళ్ళీ వీడియో చేస్తాను. రేపు ఉదయం కానీ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కానీ అసలు ఏంటి వాతావరణం ఏం జరుగుతుంది అనేది. ఒకవేళ అవసరమైతే డౌన్ సైడ్ కావాలంటే పెడతాను. డౌన్ సైడ్ కూడా ఇప్పుడు అన్ని మిక్స్డ్గా ఉన్నాయన్నమాట, పైకి కిందకి కూడా. కొన్ని పైకి కొన్ని కిందకు ఉన్నాయి సెక్టర్స్. అందువల్ల ఇందులో కూడా పెద్ద మూమెంట్ ఉండకపోవచ్చు. ఒక ఐటీలో ఉండొచ్చు, లేదంటే ఒక ఫార్మాలో ఉండొచ్చు, ఈ రెండింటిలో మూమెంట్ ఉండొచ్చు. అది చూసుకోండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి. బాయ్.